ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మూర్తి గారు, జీవి, అన్వర్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన దానికి. మీరందరూ నాకు అందరికన్నా ముందు జీవి తెలుసు. ఇప్పుడు నేను 12th చదివేటప్పుడు ఆయన ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, దాని తర్వాత అఫ్కోర్స్ నాకు పరిచయంలో అన్వర్ బాగా పరిచయం నాకు ఈనాడు రోజుల నుంచి. దాని తర్వాత మూర్తి గారు పరిచయం. మీరు మాకు చిన్నప్పుడంతా మీరు జర్నలిస్టులుగా ఉన్నప్పుడు పరిచయం, కానీ సన్నిహితం మీతో ఎక్కువ మాకు ఉండేది కదా. మీరందరూ నాన్నగారి జనరేషన్, మీరు ఆయనతో ఎక్కువ చనువు ఉండేది మీకు. ఆయన అంటే లేదా అప్పట్లోనే పాపం మాకు అన్న వయసులో ఉండేవాడు, ఇప్పుడు కూడా అన్న వయసులోనే ఉన్నాడు. ఆయన కష్టం, కొడతాడు అంకుల్ అని పిలుస్తాడు. మూర్తి గారికి అయితే చాలా పేర్లు ఉన్నాయి. ఏమని చాలా పేర్లు ఉంటాయి మూర్తి గారిని అంకుల్ అని పిలవాలైతే నేను. బట్ థ్యాంక్ యూ. యూనో కన్నప్పకి జనరల్గా మేము అందరితో ఇండివిజువల్గా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఒక గ్రూప్గా ఐ థాట్ లెట్స్ డూ సంథింగ్ ఏదైనా ఇన్నోవేటివ్గా ఉంటుంది. లెట్స్ హ్యావ్ అ ఫ్రీ టాక్. కన్నప్ప గురించే కాదు, బట్ యూనో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ హియర్. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అంటే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మీరు ఒక ఓత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. షూర్. ఏంటిది ఆ ఓత్? అంటే అంతా నిజమే చెప్తాను కాదు, తప్పించుకోను. సో తప్పించుకోను, అది మీరు భరించగలిగితే ఓకే. బాగా పర్లేదు. నిజాలు భరించే శక్తి లేదంటారా? ఏమో, నేను చెప్పే మాటలకు భరించే శక్తి ఎవరికో చూసే వాళ్ళకు ఉంటుందా లేదా అని. కానీ మీరు ఏం మాట్లాడినా సరే అది ట్రెండ్ అవుతుంది బాగా. కరెంట్లీ ఐమ్ ద ట్రెండింగ్ పర్సన్ అనమాట. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. అంటే దిల్రాజు గారి భాషలో చెప్పాలంటే నన్ను చూపిస్తే నా గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయి అని అంటారు ఆయన ఎక్కువ. ఆయన ప్రతిదంట కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరికీ ఉన్న అడ్వాంటేజ్ అది. ఒకసారి ఎవరో ఏదో మాట్లాడితే సునీల్ గట్టిగా అన్నాడు, మాట్లాడుకొని తమ్ముడు నా గురించి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో దీపం వెలుగుతుంది. ఎలాగని నెగిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడితే ఏంటి, నా గురించే కదా మాట్లాడుతున్నాడు, మాట్లాడుకొని అన్నాడు. మీరు అంటే ఆ మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, దీపం వెలుగుతుందని. దిల్రాజు గారు కూడా చాలామంది ఈ నోషన్లో ఉన్నారు, ఈ ఐడియాతో ఉన్నారు. అంటే వీళ్ళ గురించి రాస్తే లేకపోతే వీళ్ళ గురించి చూపిస్తే వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి. నాట్ ఇన్ జనరల్. ఎప్పుడు మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి, జర్నలిజంలో ఉండేది ఏంటంటే యూ విల్ యాక్సెప్ట్ ఇట్, బికాస్ మీరు మెయిన్ స్ట్రీమ్లో నుంచి మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి. అన్ఫార్చునేట్లీ నెగటివ్ న్యూస్ గోస్ ఫాస్టర్ దెన్ పాజిటివ్ న్యూస్. సో దట్స్ ద రీజన్. నెగటివ్ న్యూస్ అందరి గురించి రాస్తే వెళ్తాగా, ఓన్లీ సెలెక్ట్ ఫ్యూ గురించి రాస్తే ఇట్ విల్ ట్రావెల్. సార్ నేను ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, జనాలు ఎలా ఉంటారంటే ఒక నిజాన్ని ఒప్పుకోవడానికి అలా ఉండదు. ఎలా ఉంటుంది? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక అమ్మాయి ఫోటో పెట్టి అనుకోండి, 60 మంది కామెంట్లు చేస్తారు, అరే ఎందుకురా పెట్టావు, నువ్వేంట్రా, నీ వయసు ఏంట్రా, ఇది చేస్తారు. సరే పోనీ నా వయసు కాదు కదా, అమ్మాయి ఫోటో తినేసి ఒక దేవుడు ఫోటో పెట్టాడు అనుకోండి, వాడు కనీసం అక్కడ నమస్కారం కూడా పెట్టాడు. అదేంట్రా మీరు నమస్కారం పెట్టావు కదా అంటే, అయితే నువ్వు నమస్కారం పెడతాను, స్పందిస్తావు, నువ్వు అమ్మాయి ఫోటో పెడతావు అంటే మళ్ళీ. సో ఈ వయసు వరుస ఉంటుంది. ఎవరిని సాటిస్ఫై చేయలేము. మీకు తెలుసా సార్, ట్విట్టర్లో ఆయన ఖాతాలో చూస్తే ఎక్కువ అమ్మాయి ఫోటోనే ఉంటాయి. అది ఎప్పుడు ఏడాదికి ఇంట్లో గొడవ చేశారా? మనకు సమస్య లేదు, వీధిలో పడుతున్న సమస్య. వీళ్ళు చూస్తారు. నాకు ఫోటోగ్రఫీ ఇష్టం అండి. నేను ఏ ఫోటో పెట్టినా కూడా నేను క్లిక్ చేసిన ఫోటో తప్పించి నేను పోస్ట్ చేయను. నేను ఫోటో పెట్టాను, నేను క్లిక్ చేయాలి, నేను వీడియో తీయాలి. అంటే అమ్మాయిల ఫోటోలు నేను క్లిక్ చేస్తాను. మీకు హాబీ ఉందా? అది ఉంది. నాకు ఫోటో నేను క్లిక్ 3 కెమెరా దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ వచ్చా. ఓకే, డెవలపింగ్ నేర్చుకున్నా. సార్ దట్ ఇస్ ద స్టోరీ అనుకోండి. ఇప్పుడు సరే కన్నప్ప దగ్గరకు వచ్చేద్దాం. సో మీరు స్ట్రైట్గా చెప్తున్నారు కాబట్టి, మీ అకౌంట్స్ పుస్తకాల ప్రకారం కన్నప్ప బడ్జెట్ ఎంత? ట్రిపుల్ ఫిగర్స్లో ఉందండి. ట్రిపుల్ ఫిగర్స్లోనే ఉంది. ట్రిపుల్ ఫిగర్స్, 4 ఫిగర్స్ కాదు సార్. 100 కోట్లు ట్రిపుల్ ఫిగర్సే. అంటే అదే మరి అంత లేదు కానీ నేను ఈ నంబర్లు చెప్పి బుక్స్ ఎందుకు నేరుగా ఐటీ వాళ్ళు మా ఇంటికి పిలిపిస్తారా ఏంటి? ఆల్రెడీ ఇచ్చేదే కదా. అవును, అది బుక్స్లో ఉండేది అంత, దానికి మళ్ళీ సోర్సు అది ఇది 100 క్వశ్చన్స్. ఎంత క్లీన్గా ఉన్నా ఒకటి చెప్తానేనండి. ఈరోజు నేరుగా తలుపులు ఓపెన్ చేసుకొని వీఆర్ ఫ్రమ్ ఐటీ అన్నారు అనుకోండి, నా ఆఫీస్ బాయ్ కూడా భయపడతాడు. వాడు ట్యాక్స్ కూడా కట్టాడు పాపం. వాడికి ముందు ఉండేది మన అందరికీ ఐటీ అన్న ముందు భయం, ఎందుకు వచ్చిన గొడవ అని. సో అనుకునేది మాత్రం ట్రిపుల్ ఫిగర్స్లోనే వెళ్ళాం. బట్ మోర్ ప్రాబబ్లీ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ అవుతుంది. అంతవరకు నేను చెప్తాను. సో ఫార్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఈ ఇయర్లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో
మిగతా సినిమాలు ఏమున్నాయి పెద్ద బడ్జెట్ అన్ని రాజాసాబ్ వస్తుందిగా, దట్ కుడ్ బి బిగర్, ఓజీ దట్ ఈస్ డెఫినెట్లీ బిగర్. ఓజీ కూడా వస్తుంది. ఓజీ బడ్జెట్ ఎంత ఉంది? ఐ డోంట్ నో. అరౌండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 200 crores or something. దిస్ విల్ బి బిగర్. సార్ ఇప్పుడు 3 గంటల 5 నిమిషాల సినిమా మామూలుగా అయితే ఈ రోజు 3 hours 10 minutes. ఈ రోజులో సినారీ ఎలా ఉందంటే 3 గంటలు ఎప్పుడైతే దాటిందో దాన్ని 4 గంటలు చేసి 2 parts కింద విడగొడుతున్నారు. అలాంటి ఐడియా మీకు ఎవరు ఇవ్వలేదు? అంటే షూటింగ్ జరిగేటప్పుడు అందరూ అన్నారు ఇది 2వ పార్ట్ చేద్దామా అని. నేనన్నా కన్నప్ప కథ ఎప్పుడు వాడు కన్ను శివుడికి ఇచ్చేశాడో, శివుడు వచ్చి శివైక్యం అయిపోయిందో అక్కడికి అయిపోయింది. దాని తర్వాత లేదు. దాని తర్వాత మీరు క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని ఏమన్నా బిఫోర్ దేవుడు భక్తుడు ఏమైనా పెడితే అది ఓకే, కానీ ఇది కుదరదు. బట్ సి ద హోల్ ఐడియా, నేను కథ రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగా ఎక్సైట్ అయింది రాసే దాంట్లో. ఎంత మహాభక్తుడు అయ్యాడో కన్నప్ప అందరికీ తెలిసిందే. అంటే 63 నాయనార్లో ఇతను ఒక 13వ నాయనారుగా నిలిచిపోయాడు, ఒక ఆటవికుడు వచ్చాడు, ఓకే. బట్ ఇంత మహాభక్తుడు అవడానికి ఎంతగా ద్వేషించాలి దేవుణ్ణి ఇతను, ఎందుకు ద్వేషించాడు ఫస్ట్ పాయింట్ రావాలి. ఇంతగా ద్వేషించి ఇలాంటి వాడ యూటర్న్ తీసుకున్నాడు అనేది కావాలి. సో ఆ గ్రాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రైట్. దట్ ఈస్ ద మేజర్ స్టోరీ. ఒక క్యారెక్టర్ని మీరు ఫాలో అయ్యేది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు మీరు సడన్గా మీకు కృష్ణరాజు గారిది కన్నప్ప అని చెప్పినా కూడా, భక్త కన్నప్ప, మీకు గుర్తుకొచ్చేది ఆ లాస్ట్ ఫ్యూ సీక్వెన్సెసే, బికాస్ దట్ ఈస్ ద స్టోరీ, దట్ ఈస్ ద థింగ్. బట్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ దట్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, అండ్ దట్ ఈస్ వాట్ నేను కల్పితం, దట్స్ ఆల్ మేక్ బిలీవ్. అది నేను ప్రిపేర్ చేసుకున్నాను. అందుకే కథ అని మీ పేరు వేసుకున్నారా? కల్పితం, ఫాంటసీ. అంటే ఒరిజినల్ మూల ఇచ్చిన ఒక బేస్ ఐడియా వచ్చి, ఫస్ట్ ఐడియా కన్నప్ప బర్నీ గారు చెప్పిన తర్వాత నేను కథ పెద్దది చేసేసరికి క్యాన్వాస్ పెద్దది. నాకు ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తెలుస్తుంది మీకు. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడే పుస్తకాలు చదివాను, కామిక్ బుక్, అదే నావెల్స్. దాని తర్వాత మూవీస్ వచ్చినప్పుడు ఐ వెంట్ ఎక్స్టెన్సివ్లీ వాచింగ్ ద మూవీస్. మళ్ళీ రింగ్స్ ఆఫ్ పవర్ వచ్చినప్పుడు కూడా అన్నీ చూశాను. ఫర్ మీ కన్నప్ప ఉండే వరల్డ్లో there was an opportunity for this, the world of కన్నప్ప. And then I said, okay, ఎందుకు మనం చేయకూడదు అన్న ఉద్దేశంతో చేసి బర్నీ గారు ఉండి, విష్ణు నువ్వు వెళ్ళేది నాన్న చాలా భారీ ఎత్తున ఉంది, నాకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను చేస్తాను, అంతగా నువ్వు అనుకున్న స్పాన్లో నేను చేయలేను, కథ నీకు ఇస్తాను, నువ్వు చేసుకోవాలి. 2015లో ఇచ్చేశాడు. అప్పటికి ఆయన వచ్చేటప్పటికి ఐ హ్యాడ్ స్పోకన్ టు అమెరికా నుంచి, ఐ హ్యాడ్ బ్రాట్ ఇన్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్. వాళ్ళతో శ్రీకాళహస్తికి వెళ్ళాం. అక్కడ ప్రధాన అర్చకుల్లో అప్పుడు బాబు గారు ఉన్నారు, ఆయన పోయారు. ఆయన చెప్పిన ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్న తర్వాత కథ. సో ప్యారలల్గా ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద స్టోరీ బోర్డింగ్ చేస్తున్నాను. దాని తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఆన్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, లొకేషన్ స్కౌటింగ్ కూడా వెళ్ళాను లాట్ ఆఫ్ కంట్రీస్. 2019లో ఫైనల్గా దే సెడ్ న్యూజిలాండ్ వెళ్ళి చూడు అన్నారు. న్యూజిలాండ్ వెళ్ళి చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, దిస్ ఈజ్ వేర్ మై కన్నప్ప ఇస్ కమింగ్, ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేడు కన్నప్ప అని. దెన్ వీ లాక్. సో మీరు సినిమా 27వ తేదీ చూసేటప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉంటాయి. కానీ జనరల్గా ఇలాంటి షూట్ చేస్తున్నప్పుడు 10, 20, 30 సంఖ్యలో సెట్స్ వేస్తుంటారు. ఈ టీజర్లో ఎక్కడ ఒక సెట్ కనిపించలేదు. ఏంటి అసలు సెట్ లేకుండా సినిమా వేద్దాం అనుకున్నారు ఏంటి? దట్స్ ద బ్యూటీ కదా. మీరు చూసింది చాలా వరకు సెట్లే. అవునా? అంటే మేము 9,000 acre ఫామ్ ఒకటి రెంట్కి తీసుకున్నాం. 9,000 acre ఫామ్ రెంట్కి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి సెట్ సామాన్లు వేసి గూడాలని అవని ఇవని చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు సెట్లే కనిపించలేదంటే, ఎందుకంటే అది చాలా వరకు సెట్లే అవి. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ టీజర్లో అతి తక్కువ VFX ఉండింది. అది కావాలని అప్పుడు విమర్శలు చేయాలని లేనట్టు కూడా సీజీలు అని చెప్పి విమర్శలు చేశారు. కానీ సెకండ్ టీజర్ హ్యాడ్ వెరీ లార్జ్ VFX. అది ఎవరు ఒకటి కూడా పట్టుకోవాలి. సో దట్స్ హౌ ద పీపుల్ సైకీ ఈజ్. ఐ డోంట్ నో. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూపించిన విజువల్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ అవుట్డోర్. సో అవుట్డోర్ ఉండటం వల్ల సెట్స్ లేవనుకుంటున్నారు. ప్రాబ్లీ అది కూడా వచ్చింది. సి యాజ్ లాంగ్ యాజ్ నేను కథ చెప్పేటప్పుడు చెప్పి మీకు కానీ వెనకానేముంది, వీడు సెట్ వేసాడా లేదా బ్లూ మ్యాట్లో తీసాడా అనేది కానీ నేను ఆ ఐడియా మీకు ఇవ్వకపోతే, డైరెక్టర్ గొప్ప పని చేసినట్టు, కెమెరామెన్ గొప్ప పని చేసినట్టు, అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. దట్ ఈస్ వాట్ ఐ థింక్. అండ్ ఐ హోప్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు కూడా ఆ గూడాలు అవి ఇవి ఉన్నప్పటికీను
అది ఎక్కువ ప్రామినెన్స్ మేము ఇవ్వాల. వి వెన్ మేజర్లీ ఆన్ ద స్టోరీ అండ్ దట్ యూ విల్ సీ ఒకటి విచ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. మీరు సినిమా చూసేటప్పుడు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మ్యూజిక్. 4 పాటలు రిలీజ్ చేసాం. 4 పాటలు వీ హ్యావ్ గాట్ హ్యూజ్ రెస్పాన్స్. శివ శివ శంకర, దాని తర్వాత లవ్ సాంగ్, దాని తర్వాత నాన్నగారిది ఇంట్రడక్షన్ సాంగ్, దాని తర్వాత మన శ్రీకాళహస్తి స్థల పురాణం. సో నాకున్న బిగ్గెస్ట్ పారామీటర్ ఏమైపోయిందంటే, భక్త కన్నా అంత పెద్ద మ్యూజికల్ హిట్ కదా, ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా మ్యూజికల్గా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు, స్టీఫెన్ దేవసి ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. చాలామందికి తెలియదు ఏంటంటే, స్టీఫెన్ దేవసి శంకర్ మహాదేవన్ గారిది ఒక వెరీ ఫేమస్ గణేష్ స్తోత్రం ఉంది, గణాదక్షాయ గణాదీక్షాయ. బ్రీత్లెస్ సాంగ్. అది కాదు, బ్రెత్లెస్ కాదు, ఇది గణేష్ స్తోత్రం. దాని పేరు, ఆల్బమ్ పేరు సేక్రెడ్ ఛాన్స్. సేక్రెడ్ ఛాన్స్ ప్రొడ్యూస్ చేసింది వచ్చి తడా దగ్గర కల్కి భగవాన్ వాళ్ళు ఉన్నారు. సో కల్కి ఫౌండేషన్ దాన్ని జస్ట్ ట్రేస్ చేశాను వాళ్ళు. ఏమన్నా మీకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని ఒకరు లేరండి, కానీ మ్యూజిక్ అరేంజ్ చేసి అందరిని దగ్గర చేసి అంతా చేసి ప్రొడ్యూస్ చేసింది ఒక ఆయన, ఎవరు, స్టీఫెన్ దేవసి. సో 2017లో స్టీఫెన్ దేవసి దగ్గరికి రీచ్ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీకి పిలిపించారు, షూటింగ్ జరుగుతుండే. మీరు చేయాలి, నాకు దేవుడి పాటలు చేయాలి, నేను చేస్తానే, ఎప్పుడు షూటింగ్ అన్నాను, నాకు తెలీదు అన్న. ఐ సెడ్ ఐ డోంట్ నో, బట్ నువ్వే చేయాలి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా, బికాజ్ ఆ సౌండింగ్ కొత్తగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను థియేటర్లకి సినిమాలు చేసేది అండర్ 30 yearsకి, 30 years అబవ్ వాళ్ళకి మనం థియేటర్ గోవర్స్ కాదు, ఉన్నారు, బట్ మేబీ 10-15%. ఫస్ట్ వీక్ వెళ్ళే సినిమా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా ఉందంటే మీకు నెక్స్ట్ వీక్ వస్తారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ అ మ్యూజిక్ విచ్ వుడ్ రెజనేట్ విత్ ఈ జనరేషన్కి రెజనేట్ అయ్యే మ్యూజిక్ నేను. సో హీ డిడ్ అ గ్రేట్ జాబ్. అదే కాకుండా ప్రభాస్ ఇంట్రో, మోహన్ లాల్ గారి ఇంట్రో, దాని తర్వాత దెన్ ఆల్ క్లాంగ్స్ 5 tribes సాంగ్ ఉంది. అన్ని 5 గూడాలు ఒక దగ్గరకు వచ్చే పాట ఒకటి ఉంది. ఆ పాట అంటే ఒక్కొక్కరికి 1 minute ఇంట్రడక్షన్ ఉంది ఒక్కొక్క గూడానికి. అది దాని తర్వాత ఒక్క సాంగ్ మాత్రం నేను మణిశర్మ గారి దగ్గర కొన్నాను, ఆయన దగ్గర కొన్నాను. ఐ జస్ట్ బాట్, డబ్బులు ఇచ్చి. ఒక సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన దగ్గర ఒక పాట. ఇప్పుడు ఎవరో చెప్తే వెళ్ళి అడిగాను, మీ దగ్గర ఇలా మంచి పాట ఉంది కానీ, ఓకే విందు, బాగా నచ్చితే తీసుకో అన్నాడు. సో హీ వాజ్ గ్రేషియస్. సో ఆయన దగ్గర తీసుకున్నాను. కానీ అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇన్ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు, ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు, ఇదే టెక్నీషియన్స్ కావచ్చు, ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటుందేమో అంటే ఏమంటారు మీరు? కుడ్ బి, మేబీ, బట్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద హీరో. నో ఐ అండర్స్టాండ్. ఐల్ టెల్ యూ, మీరు అనేదానికి గుర్తుంది. See, everybody has a limited buzz. Okay, it depends on the market. Okay, నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైన వేసుకొని నేను కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఇట్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ ఓన్లీ ప్రాబ్లీ అ సర్టన్ బస్, ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది. బట్ నాకు అలా కాదు. ఐ వాంటెడ్ ద స్టోరీ టు బి వెరీ లార్జ్. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మై క్వశ్చన్. ఎందుకో తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్, జనాలందరి గురించి నేను మాట్లాడట్లా, సినిమాని ప్రేమించేవాళ్ళు, సినిమాని చూసేవాళ్ళు, సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంటుంది కదండి, ఎందుకు ఉండదు? అందువల్ల దీనికి రావాల్సిన బడ్జెట్ రాలేదు అని నేనంటే ఉంటుంది. ఎందుకు ఉండదు? వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి. వాట్ వాజ్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ 2-3 Fridays? నా ట్రాక్ రికార్డ్ ఇన్ ది లాస్ట్ 3 releases, దే వర్ నాట్ అప్ టు ద మార్క్. So when someone with not up to the mark is trying to do something so ambitious, first and foremost, అసలు అంత పెద్దది ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే, రెండోది, విల్ హీ పుల్ ఇట్ ఆఫ్? ఇంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు, అసలు నిజంగానే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళు ఆగేయగలరా, వీళ్ళు చెప్పినంత బాగా వస్తుందా అనేది ఉంటుంది. ఇదంతా 27వ తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది. ఓకే, ఇదంతా 27వ తేదీ. నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా. మన బీవీఎస్ రవి, మచ్చా రవి అంటారు కదా, ఆయనకు మా నాన్నగారు నాకు చెప్పకుండా మిక్సింగ్ జరిగేటప్పుడు రవి రా ఒక దగ్గరకు తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ చూపించాడు. రవి ఓ వాజ్ సో అమేజింగ్, అది ఇదని మాట్లాడాడు. నేను భయపడాను, ఇదేంటి అసలు, నేను మిక్సింగ్ ఇంకా అవ్వలేదు, ఏం కాలేదు, ఊరికే ఆర్ఆర్ ఫస్ట్ దీనికి అది
దాని సెకండ్ హాఫ్ ఎప్పుడు అని చెప్తూనే అడుగుతూనే ఉన్నారు. నాకు 2 months పట్టింది అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. 2 months తర్వాత ఇంకా తప్పక ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే ఓకే ఈ విఎఫ్ఎక్స్ ఈ రఫ్ వర్షనే శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని పిలిపించి అక్కడ సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి ఫార్మర్ ఆ దేవస్థానం బోర్డు చైర్మన్ని పిలిపించి నా సినిమా ఇప్పుడు జూన్కు పుష్ అవుతుంది, మీరు చూడండి ఏమైనా తప్పులుంటే ఇప్పుడు చెప్పండి, నేను అది మార్చుకుంటా అని చెప్పి ఆ షోకి వీళ్ళిద్దరిని పిలిపించాయి. ఎవరిని? రవిని, ఇది కోనా వెంకట్ని కూడా పిలిపించాను. అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ వెరీ రఫ్. ఆర్ఆర్ లేదు, ఏమీ లేదు, బ్లూ మ్యాట్లు అలాగే ఉన్నాయి. వీళ్ళకి కూడా చూపించేశాను నేను. చూపించిన తర్వాత ఫస్ట్ ఒక 10 minutes తర్వాత రవి వచ్చి హగ్ చేసుకుని అతను పంపించిన మెసేజ్ నేను 27వ తేదీని పెడతాను. కోన వెంకట్ గారు ఆయన హీ వాజ్ యూనో ఇట్స్ వెరీ క్లోజ్. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ అనుకున్నాను ఆ మెసేజ్లు చూసి. దాని తర్వాత ప్రధాన అర్చకులు అయితే ఒక్క డైలాగ్ మార్చుకో, భక్తి అంటే ఏంటో ఇదే అని చెప్పారు. దెన్ వినీ వాళ్ళ ఫాదర్కి చూపించాను, మా వైఫ్ వాళ్ళ ఫాదర్ సుధీకర్ గారికి. అంకుల్ చూసి ఒకటి అన్నారు, నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను విష్ణు, దాని తర్వాత ఇప్పుడే ఏడుస్తున్నాను నేను, కానీ ఇది హిందూయిజము ఇదని కాదు, ఇది ఒక ప్యూర్ డివోషన్, ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ రిలీజన్స్, ఇట్స్ ప్యూర్ డివోషన్, ఇది ఇట్స్ అ సూపర్ మూవీ అని ఆయన ఫీల్ అయ్యారు. సో ఇట్ గివ్స్ మీ ఎంకరేజ్మెంట్. కానీ మీ ముగ్గురికి తెలియదేం కాదు, 4 గోడల మధ్యన మనం అందరం చూసుకొని ఎక్స్ట్రాడినరీ అది ఇది అనుకున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అవ్వకపోవచ్చు. పర్వాలేదు అనుకున్న సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6వ తేదీ డి రిలీజ్ అవుతుంది. 2006 November 23rd నా బర్త్డేకి డి ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్లో. April 13, 2007కి రిలీజ్ అయింది. ఈ మధ్యలో 100 షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడింది. దిల్ రాజు గారితో సహా చూసి ఈ సినిమా యావరేజే అమ్మాయి, పెద్దగా ఆడది, ఇది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయలే. దాని తర్వాత లాస్ట్లో నాన్నగారు తీసుకున్నారు. అలా చాలామంది డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇది యావరేజ్ అన్న సినిమా మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది, చాలా బస్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరుంధతి, దాని హిస్టరీ, మనీ. సో ఆల్ దాట్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లీ ఇది చేసేది, ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారు ఫ్యాన్స్, నేను డిసప్పాయింట్ చేశా. నా సినిమాలు నచ్చిన వాళ్ళు నేను డిసప్పాయింట్ చేశా. ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐల్ బీ ఏబుల్ టు సే సారీ. ఎందుకంటే ఇప్పుడు రామజోగ శాస్త్రి గారు రాసిన పాట చాలా బాగుందండి. ఆ పాట కూడా దానికి తగ్గ ట్యూన్ దగ్గర అసలు వెళ్ళాల్సిన రేంజ్కి ఇంకా వెళ్ళలేదేమో అని. ఐ హోప్ మేబీ ఇట్ ఈస్ ఎ స్లో స్టార్ట్, రిలీజ్ తర్వాత వెళ్తుందేమో. బట్ రామజోగ గారు రాసిన పాట వరకు చెప్తానండి, అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు. బట్ సోఫార్ అది టీ సిరీస్లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి, అది మహాశివరాత్రికి 1 month ముందు రిలీజ్ అయింది. ఈ రోజుటికి ఇట్స్ ద హైయెస్ట్ టీ సిరీస్లో, ఇట్స్ నాట్ మై డేటా, ఇది వాళ్ళది, ఇట్స్ ద హైయెస్ట్ ప్లేడ్ సాంగ్ ఈ రోజుటికి. అది ఫస్ట్ రిలీజ్ చేసిన 2 వారాలకి శ్రీకాళహస్తి ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేస్తుంది. మొన్న రిలీజ్ అయింది పాటలు, పిల్లల పాట, అది గుడిలో రిలీజ్ అవ్వాల్సింది. అది రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యాడ్ కాల్ అన్నమాట. దే సెడ్ ప్లీజ్ డూ నాట్ రిలీజ్ ఇట్, దిస్ ఇస్ గోయింగ్ టు హై అట్రాక్షన్ అన్నారు. ఇప్పుడు దాకా రిలీజ్ చేయనిలా మమ్మల్ని. ఇంకా పిల్లల పాట ఒక అసెట్ రిలీజ్ చేయాలనేది ఈ రోజుటికి యాపిల్ ఐట్యూన్స్లో ఇట్స్ ఇన్ ద టాప్ 7 ట్రెండింగ్, శివ శంకర. సో వీ వర్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. అఫ్ కోర్స్ నేను అమ్మేసి ఉంటే ఆ ఆడియో నేను ఎవరికి అమ్మను, నా ఆడియో నేను ఇప్పుడు దాకా నా ఆడియో ఎవరికి అమ్మలా, నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటాను. అమ్ముంటే ఇంకా ఏం లేదు, నాకు ఈరోజు నాకు ఇంకొక ఇవ్వను, నేను ఎప్పుడు ఇవ్వలేదు. నా సినిమాలు ఏది లాస్ట్ 5-6 years అయినా మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ. దాంట్లో పిల్లందం కేకా కేకా అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ 3 yearsలో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ 83 lakhs. 2012లో ఇట్ మేడ్ 83 lakhs ఆ ఒక్క సాంగ్. దాని తర్వాత ముందు ఫుల్ రన్ ఇట్ మేడ్ అ ఫ్యూ crores ఆ ఒక్క పాటే. సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్. సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసంటే జిన్నాలో జిగిరి జిగిరి జారి మిఠాయి అని
సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట. బాగా ట్రెండ్ అయింది. సో అవన్నీ ఏంటి, నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ అబౌట్ 150 సాంగ్స్. ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన్ని పెట్టి విలేజెస్కి ఇక్కడికంతా పంపించి ఐ బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట. చాలామంది యూనో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర. సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్. సో ఆ ఒక్క సాంగ్ వాస్ ప్రిటీ హై. నాకు ఇంకోటి చెప్తాను, నాకు ఆ రెండో సాంగ్కి జరిగిన డ్రామా చెప్తాను. అది బయట చెప్పలే, ఎప్పుడే చెప్తాను. లవ్ సాంగ్ చేసాం. నా కెరియర్లో ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్. అది చేసిన తర్వాత మొన్న రిలీజ్ చేశాను కదా, మీడియా వాళ్ళకి పబ్లిక్ థియేటర్స్లో వేసి చూపించి ఇంట్రాక్షన్ కావాలి మిగతా స్టేట్స్లో కూడా అని నేను దాన్ని సెన్సార్కి పంపించాను, లిరికల్ వీడియో. కన్నప్పకి లవ్ స్టోరీ ఉందని ఆధారాలు ఏమున్నాయి నాకు చెప్పండి అని అక్కడి నుంచి నాకు లెటర్. సెన్సార్ వాళ్ళు నాకు ఐ వాజ్ లైక్ వాట్ దిస్. హీ హ్యాడ్ అ వైఫ్, హర్ నేమ్ వాజ్ నీలా. ఓకే, హీ హ్యాడ్ ఎ వైఫ్, పాత్ర పేరు నాదనాథుడు, అవన్నీ ఉంది హిస్టరీలో. వీళ్ళ అవును, అదే వీళ్ళకి రొమాన్స్ లేకపోతే నెక్స్ట్ పిల్లలు పుట్టరు కదా. ఆ రోజులు చాలా ఖర్చు పెట్టి డ్రమ్ సాంగ్ చేశారు, డ్రమ్స్ హ్యూజ్ చాలా హ్యూజ్. ఇంకా ఐ వాజ్ స్టక్ ఓవర్ దేర్. ఇప్పుడు నేను హౌ డూ ఐ ఎక్స్ప్లెయిన్ టు దిస్? అదే శివుడు పార్వతి దే బిగ్గెస్ట్ లవ్ స్టోరీ. ఓవర్కమ్ అయిందా అవ్వలేదు? ఓవర్కమ్ అయింది. మరి అన్నమయ్యకి ఎన్ని కంప్లైంట్లు రావాల్సి ఉందో మరి ఈ లెక్క. అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ జనరేషన్ రాను మారుతుంది. అసలు ఆ కన్నప్ప తీసినప్పుడు పెట్టలే, మీరు అన్నట్టు అన్నమయ్య తీసినప్పుడు పెట్టలే, ఇప్పుడు పెట్టారు. అసలు జనాల్లో కూడా టాలరెన్స్ తగ్గింది. ఈ వోక్ జనరేషన్ అంటారు చూడు, అన్నిటికీ ఫీల్ అయిపోతూ, అన్నిటికీ హర్ట్ అయిపోతూ, ప్రతిదానికి ఇదవుతూ, ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేసి. మీకు ఇంకోటి చెప్తాను, నా సాంగ్ ఇంకా లిరికల్ వీడియో శివ శంకరాది జనాల మధ్య నేను చూపించాలని అది నేను తీసుకొని ఇలాగే థియేటర్స్కి వస్తే అది కూడా నాకు ఇంకా సెన్సార్ అవ్వలా. నోటిపై నుంచి ఎలా నీళ్ళు పోసాడు వాళ్ళు, నోట్ల నుంచి నీళ్ళు పోయడం ఏంటండి, అది పురాణాల్లో ఉంది కదండి అన్న. అవన్నీ అది రికార్డెడ్ ప్రూఫ్స్, దుర్జతి కావ్యంలో మిగతా సినిమాలో ఇదంతా. ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ దాట్. కానీ ఒరిజినల్ దాంట్లో ఏమన్నా పుక్కిట నీళ్ళు ఊసాడు అని ఉంది. రెండోది ఎంగిలి కూడా ఊసి అభిషేకం చేశాడని ఉంది. సో 2 వర్షన్స్ ఉన్నాయి మనకి. సో ఐ థింక్ ఐ హ్యావ్ మోర్ ఛాలెంజెస్ హ్యాస్ ద సెన్సార్. పాటల నుంచి ఎంత వచ్చింది ఇప్పటివరకు? శివ ఫస్ట్ పాట అంత రేంజ్లో వెళ్ళిన తర్వాత ద డేటా విల్ కమ్ ఆల్వేస్ 4 months later అండి. 4 months later T series will have to give us the entire data. మీరు 3 figures నెంబర్ తోటి సినిమా తీసాను, సరే యాక్చువల్ ఫిగర్ చెప్పలేదు. బట్ మేబీ 200 300 వాట్ ఎవర్ ఇట్ ఈస్. 300 అవ్వలేదు, పోనీ బిలో 300. బట్ ఏ రైట్స్ అమ్మకుండా ఎట్లా మీరు దాన్ని చేయగలరు? ఏమంటే నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు there was a Bombay company which wanted to release it all over India, a corporate company. So I'm talking about year back. Release? About theatrical release. Other than Telugu states? Other than Telugu states, only North Hindi వరకే రిలీజ్ చేయాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వర్ లైక్ సి మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము, అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది ఇదంటే. ఐ సెడ్ వెయిట్, నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకొని నేను ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా, నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను, నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను, నేను నా సినిమా తీస్తాను. నువ్వు వచ్చి రేపు నన్ను బెయిల్అవుట్ చేస్తావన్న నమ్మకంతో నేను సినిమా తీయలేదు. ఐ డు నాట్ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ యర్ మూవీ ఇఫ్ యూ థింక్ నీ డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చానంటే ఐ డోంట్ వాంట్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ అన్న. వాళ్ళ CEO దగ్గర నుంచి వచ్చి సారీ చెప్పి అపాలజైజ్ చేసి అంత వెళ్ళారు. ఐ వాక్డ్ అవుట్ అండ్ ఐ టోల్డ్ ఐ సీ హ్యాస్ దిస్ మై బేబీ, ఇది నా బిడ్డ, దీన్ని ఎంత అద్భుతంగా ఎక్స్ప్లాయిట్ చేసి మ్యాక్సిమం మీరు ఎక్స్ప్లాయిట్ చేయగలరు ఫైనాన్షియల్గా, ఐ వాంట్ సచ్ అ పార్ట్నర్. అంతేగాని ఫస్ట్ కాన్వర్జేషన్లోనే నా డౌట్తో మీరు మొదలయ్యేది ఐ కాంట్ డూ ఇట్ అని. ఐ వాక్డ్ అవుట్. అండ్ ఈరోజు చెప్తున్నా దిస్ ఇస్ ప్యూర్లీ మై ఓన్